గత 50-60 సంవత్సరాలుగా అనుసరిస్తున్న అంటే ఆయన తెలుగు వెర్షన్ మనం ప్రజెంట్ చేస్తున్నాం, ఇంగ్లీష్ లో మాట్లాడారు. జనాభా ఎక్కువగా ఉన్నది. ఇది మనం గత 50-60 సంవత్సరాలుగా అనుసరిస్తున్న మార్గాన్ని తిరిగి వెనక్కి తిప్పడమే. మనం ప్రపంచంలోనే జనాభా ఎక్కువగా ఉన్న దేశం. మనం చైనాను దాటిపోయాం. జనాభా పెంచడంలో ప్రయోజనం ఏమిటి? ప్రస్తుతం దేశవ్యాప్తంగా TFR కొంచెం 2 కంటే ఎక్కువగా ఉంది. ప్రస్తుత PFR ను అలాగే జనాభా వయస్సును పరిగణనలోకి తీసుకుంటే ఈ జనాభా స్థిరపడిపోతుంది. జనాభా పెరిగేలా చేసే ప్రతిపాదన చేయడంలో ప్రయోజనం ఏమిటి? నా స్నేహితుడు చంద్రబాబు నాయుడికి ఎంతో గౌరవంతో చెప్పాలి. మేము యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆయనను బాబు అని పిలిచేవాళ్ళం. ఆయన నాకు తెలుసు, నేను ఆయనకు తెలుసు. ఇక్కడ ఏది? ప్రతి రాష్ట్రంలో జనాభా పెంచడంలో అసలు ప్రయోజనం లేదు. అది సమస్యను మరింత తీవ్రతరం చేస్తుంది. ఇది మన ప్రస్తుత సమస్యలను బడ్జెట్ కేటాయింపుల నుండి వాతావరణ మార్పు వరకు మరింత పెంచుతుంది. జనాభా పెంచడం సమాధానం కాదు. భారతదేశం అంతటా జనాభాను స్థిరపరచడమే సమాధానం. 3 పిల్లలు 4 పిల్లల విధానం కూడా పూర్తిగా కాంట్రాడిక్టరీగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన దానికి. ఎందుకంటే చిదంబరం గారు పొలిటికల్ గా సరే ఆయన మనం రకరకాలుగా ఆయన మీద చాలా షాడోస్ ఉన్నాయి, కానీ బట్ బీయింగ్ ఏ సీనియర్ మోస్ట్ పార్లమెంటేరియన్ గా కానీ లేదా ఒక సీనియర్ మోస్ట్ అడ్వకేట్ గా కానీ ఆయనకి భారత రాజ్యాంగం పట్ల భారత రాజకీయాల పట్ల ఒక చాలా అవగాహన ఉంది. అఫ్కోర్స్ నేనైతే పర్సనల్ గా ఆయనతో పొలిటికల్ ఆయన దీంట్లో డెఫర్ అవుతా అని వేరే సంగతి, కానీ బట్ ఈ సచ్ ఏ జీనియస్ మ్యాన్. అలాంటి వ్యక్తి దీని గురించి చాలా కేటగారికల్ గా ఆయన ఇంటర్వ్యూలో ఒక మీడియాకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో వారు మాట్లాడారు. సరే, దీని మీద డీలిమిటేషన్ మీద కూడా వేరే అంశాలు ప్రస్తావించారు. అది మనం మరొక సందర్భంలో మనం దాని గురించి మాట్లాడుకోవచ్చు. కానీ ముఖ్యంగా జనాభాకి సంబంధించి ఆయన చెప్పేది ఒకటే. దీంతో మనం డెఫినెట్గా ఇప్పుడు పిల్లల్ని కనేసేయటం, దేశం మీద వదిలేయటం కాదు కదా. పిల్లల్ని కనడం అంటే ఏంటి? ముఖ్యంగా ఏదైనా ఒక పని చేయాలి అని అనుకుంటే మనం వర్కింగ్ అట్మాస్ఫియర్ అంటామే. ఒక పని చేయడానికి ఒక వర్కింగ్ అట్మాస్ఫియర్ ఉండాలి. అదేవిధంగా పిల్లల్ని కనాలంటే వాళ్ళ యొక్క జీవన విధానం, వాళ్ళు జీవించేటువంటి ఒక వసతులు కానీ, వాళ్ళ యొక్క ఆరోగ్యం కానీ, వాళ్ళ యొక్క పౌష్టిక ఆహారాలు కానీ, ఇవన్నీ కూడా ఆ స్టేటస్లో ఇవాళ మన దేశంలో, మన ఆంధ్రప్రదేశ్లో ఇన్ని కుటుంబాలు ఒక సరైనటువంటి పోషణకి అన్ని రకాల సౌకర్యాలతో, అంటే ఒక మాదిరి సౌకర్యాలతో జీవించే పరిస్థితి చెప్పండి.